నమస్తే వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ దిస్ ఇస్ షాహిదా చాలా మందికి భోజనం చేసేటప్పుడు నుదుటిపై ముక్కుపై చెమటలు రావడం మీరు గమనించే ఉంటారు. ఇది ఎప్పుడో ఒకసారి వస్తే పెద్ద సమస్య ఏం కాదు. కానీ మీరు తిన్న ప్రతిసారి మీ ముఖం ముక్కుపై ఇలాగే చెమటలు వస్తున్నాయంటే మీరు ఖచ్చితంగా అలర్ట్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఇది తీవ్రమైన వ్యాధికి సంకేతం కావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొంతమందికి తినేటప్పుడు ముఖంపై చెమటలు పట్టడం సహజం. కారంగా ఉండే ఆహారం తిన్నప్పుడు లేదా వేడి వాతావరణంలో ఉన్నప్పుడు మనకు చెమటలు పడుతూ ఉంటాయి. అయితే వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ సాధారణ ఆహారం తిన్నప్పుడు కూడా మీకు చెమటలు ఎక్కువగా పడుతుంటే దాన్ని మీరు అస్సలు లైట్ తీసుకోవద్దంటున్నారు వైద్యులు. అది మీ శరీరంలో జరుగుతున్న కొన్ని మార్పులకు సంకేతం కావచ్చంటున్నారు. ముఖ్యంగా శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో మార్పుల వల్ల థైరాయిడ్ సమస్యలు ఉన్న వారిలో ఈ సమస్య రావచ్చని నిపుణులు అంటున్నారు. హార్మోన్ల అసమతుల్యత ఉన్న వారిలో కూడా ఈ లక్షణం కనిపించే అవకాశం ఉందంటున్నారు. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే మీరు మీ జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. చాలా వేడిగా కారంగా ఉండే ఆహార పదార్థాల వినియోగాన్ని తగ్గించాలని చెబుతున్నారు. ఒకేసారి ఎక్కువగా మోతాదులో తినకుండా కొద్దిగా తినడం మంచిదని చెబుతున్నారు. అంతేకాదు మీ శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవడం ఎంతో ముఖ్యమని అంటున్నారు. ఇందుకోసం రోజంతా పుష్కలంగా నీరు త్రాగడం చాలా అవసరమని సూచిస్తున్నారు. అలాగే ఒత్తిడి ఆందోళనను తగ్గించుకోవాలని చెబుతున్నారు. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలని, ఇందుకోసం తగినంత నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మీ శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంచుకోవచ్చంటున్నారు. ముఖ్యంగా తినేటప్పుడు చెమట పట్టడం ఒక చిన్న సమస్యగా అనిపించినప్పటికీ అది తరచుగా సంభవిస్తే వైద్య సలహా తీసుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. సకాలంలో పరీక్షలు చేయించుకోవడం వల్ల సమస్యను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకుంటే మనం ఎలాంటి ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉండదని చెబుతున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.